హర హర మహాదేవ శంభో శంకర. ఫైనల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా ఇష్టం. ప్రాపర్గా ప్లాన్ చేయాలి, కానీ ట్రైన్ జర్నీ భలే ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా ట్రైన్ రానే వచ్చింది. విండో సీట్ దగ్గర కూర్చొని మంచిగా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ నూన్ టైం అవడంతో చక్కగా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇక రెస్ట్ తీసుకోవచ్చులే చక్కగా అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ పిల్ల పిడుగులు ఉన్నారే, రచ్చ రంబోలా అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి నిజాముద్దీన్ డొరెంటో ట్రైన్, చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తుంది. ఈ పిల్లలు నాకు తెలిసి నార్త్ సైడ్ అనమాట. స్కూల్ ట్రిప్కి చెన్నై సైడ్ వెళ్ళి వస్తున్నట్లున్నారు. మన పిల్లలకి ఈ పిల్లలకి కల్చర్లో చాలా తేడా ఉంది. వీళ్ళకి అసలు నో మేనర్స్ అనమాట. అయితే ఈ జర్నీలో ఒక చిన్న అపశృతి అనమాట. ట్రైన్ కోసం ప్లాట్ఫామ్స్ చేంజ్ అయ్యే క్రమంలో స్టెప్స్ ఇలా కాలుకి గుద్దుకొని బాగా స్వెల్లింగ్ వచ్చింది. నిజానికి పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం ఈ కోచ్ అటెండర్ని అడిగితే లేదన్నాడు. టీసీని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం, బట్ నో యూజ్ అనమాట. జెన్ను బాంబ్తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock కల్లా ఝాన్సీ స్టేషన్లో దిగిపోయామన్నమాట. అక్కడ చక్కగా ఇది వెయిటింగ్ హాల్, విఐపి లాంజ్ అనమాట. ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు, హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చక్కగా స్నానాలు చేసేసి బ్రషింగ్స్ చేసేసి ఫ్రెష్ అవ్వచ్చు. రెక్లైనర్స్ కూడా ఉంటాయి అన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. ఫ్రెష్ అయినాక చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఇలా తినేసాము. నెక్స్ట్ మా ట్రైన్ వచ్చేటప్పటికి ఈ ఝాన్సీ నుంచి కాన్పూర్ 9:30కి, 9 కల్లా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాం, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాం అనమాట. అలా ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పటికి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చింది కానీ ఎందుకో 1 hour లేట్ అనమాట, స్టార్ట్ అవ్వలేదు. అసలు ఏంటి విషయం అని అడిగితే అప్పుడు చెప్పారనమాట, ట్రైన్ కింద ఒక అతను పడిపోయాడంట. వాంటెడ్గా పడిపోయారని కొందరు అంటే, మరి కొందరు అనుకోకుండా పడిపోయారంటున్నారు. అతని పక్కనే అతని వైఫ్ కూడా ఉంది. మరి ఇంకేం జరిగిందో అసవే తండ్రికే తెలియాలి. అతని ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాడీని తీయడానికి 1 hour పైనే పట్టింది. వీళ్ళు వచ్చేటప్పటికి మన తెలుగు వాళ్ళే ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. లాయర్స్ అనమాట, లీగల్ పని మీద నేపాల్ బోర్డర్ దాకా వెళ్తారంట. చక్కగా మన ఫుడ్ ఇస్తే మంచిగా ఎంజాయ్ చేశారు. 2-3 days నుంచి సరైన ఫుడ్ లేదంట వాళ్ళకి. ఫైనల్లీ కాన్పూర్ స్టేషన్ చేరుకున్నాం. చూడండి ఎంత భలే ఉంది కదా. హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.